ఈ ఎండలకు కడుపులో చల్లగా ఉండి నోటికి కమ్మగా ఉండే మజ్జిగ చారుని ఎలా చేయాలో షేర్ చేస్తానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఒకసారి నేను చేసినట్లుగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకున్నానండి. పెరుగులో ఎక్కడ గడ్డలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఈ పెరుగుకు సరిపడా వాటర్ని అయితే వేసుకోండి. ఇక్కడ 1 గ్లాస్ వాటరు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ముందు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, అలానే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మజ్జిగ చారు రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా పసుపు, కారం వేసుకోనండి. మేమైతే ఇలాగే చేస్తాము. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మజ్జిగ చారులో వేసుకొని కలుపుకోవడమేనండి. ఇలా కానీ మజ్జిగ చారు చేసుకుంటే సగం భోజనం మజ్జిగ చారుతోనే తినేయొచ్చండి, అంత బాగుంటుంది.